మన మంగళగిరిలో శ్రీ శారద సంగీత నృత్య కళాశాల ప్రారంభోత్సవం చిరంజీవి మధురిమ ఆధ్వర్యంలో ఇక్కడ డ్యాన్సు, కూచిపూడి, భరతనాట్యం మరియు ఫోకు, వీటికి తోడుగా సంగీతం కూడా ఇక్కడ నేర్పించే కార్యక్రమం ఉంది. మన మంగళగిరి వాస్తవ్యులకు కళలు అంతరించిపోతున్న ఈ తరుణంలో ఈ చిన్నారి ఈ బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం మన మంగళగిరి వాసులు అదృష్టమనే నేను చెప్తా. ఎందుకంటే కళాకారులుగా కొన్ని నిబంధనలు పాటిస్తూ వాళ్ళ జీవితాల్లో ఈ కళలో ప్రవేశం ఉంటే వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు కూడా ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. కారణం, ఈ కళాకారులకి మంచి డిసిప్లైన్ ఉంటుంది, బాడీ మీద అవగాహన ఉంటుంది, వాక్ శుద్ధి ఉంటుంది, అన్ని రకాలు కూడా వాళ్ళు జీవితంలో మెళుకువలు తెలుసుకొని వాళ్ళ భావి జీవితాన్ని మంచి మార్గంలో నిలుపుకోవటానికి కూడా అవకాశం ఉండే సిస్టమ్ ఇవాళ పరిస్థితుల్లో సమాజం ఎన్నో రకాలుగా ఒడిదుడుకులుగా అనుభవిస్తున్న ఈ పరిస్థితుల్లో ఇవాళ ఈ కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా మన మంగళగిరిలో అందరూ శ్రమజీవులే, అందరూ కష్టపడి వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించుకొని ఈ ఎక్స్ట్రా కారిక్యులర్ యాక్టివిటీస్లో కూడా భరతనాట్యం, మిగతా నృత్యాలు, సంగీత ప్రవేశం ఇవన్నీ ఉంటే వాళ్ళ భావి జీవితాలు ఇంకా దేదీప్యమానంగా ఉండగలవని, ఈ సదవకాశాన్ని మంగళగిరి ప్రజలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచన చేసి పిల్లలకి ఈ అభ్యాసం చేయించే విధంగా తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరుకుంటున్నారు.